నమస్తే అండి. ఈ వీడియోలో ముక్తినాథ్ యాత్ర గురించి ఎస్ఏకే తరఫున కొన్ని వివరాలు అందించాలని సరదాగా చేస్తున్నామండి. ముక్తినాథ్ యాత్ర చాలా కష్టం అంటారు, బట్ ఏం లేదండి. మెట్లు 670 మెట్లే ఉన్నాయి. బట్ కారులో రావడం ప్రమాదం, ఎందుకంటే రోడ్లు బాగాలేవు. ట్రావెలింగ్ బస్సులోని ఫ్లైట్లోని వస్తే బాగానే ఉంటుంది. ముక్తినాథ్ యాత్ర గురించి కొన్ని వివరాలు మీకు అందిస్తామండి. ఇది ఒక విషయంలో బృంద అనే మహర్షి శ్రీ మహావిష్ణువు శపించారండి. ఆ శాప విమోచనం కొరకు ఈ ప్రాంతం వచ్చి స్నానం చేసి ముక్తి పొందారు కాబట్టి ఇది ముక్తినాథ్ అంటారు. ఇది ఏంటంటే బౌద్ధ మతస్థులు, హిందూ మతస్థులు బాగా కొలుస్తారు దీన్ని. మేము ముక్తినాథ్ బస్సులో వెళ్తున్నామండి యాత్రకి. అంటే మాది యాక్చువల్గా నేపాల్ ట్రిప్పు ఫ్రమ్ కాశీ నుంచి బస్సులో వెళ్తున్నాము. అలాగా ఈ రోడ్లు అయితే అస్సలు బాగోలేమండి. బట్ దారిలో మాత్రం జలపాతాలు అవి చాలా బాగున్నాయండి, చూడడానికి అందంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ముక్తినాథ్కి మేము బస్సు మాట్లాడుకుని వెళ్ళామండి. దాని పేరు నమో నేపాల్ ట్రిప్స్. ఆ వివరాలు కావాలంటే మీరు కోరుకుంటే కామెంట్ చేస్తే మేము డిస్క్రిప్షన్లో పెడతామండి. ఇది హాట్ వాటర్ వస్తుంటండి అక్కడ, స్వచ్ఛందంగా ఏర్పడుతుంది. ఇది దారిలో ఉన్న అన్ని సన్నివేశాలండి. యాక్చువల్గాను మేము బస్సులో వెళ్తుండగా దారి మధ్యలో షూట్ చేసినవి. ఇదిగోండి నది. ఇక్కడ సాయంకాలం చూడండి, కొండలు సూర్యకిరణాలు పడి బంగారు రంగులు మెరుస్తున్నాయి. ప్రకృతి చాలా అందంగా ఉంటుందండి. -2 degrees టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ మా బస్సు కూడా ఆగిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకి ఆగిపోయిందండి. సాయంకాలం 7-8 వరకు మేము నడి రోడ్డు మీద ఉండిపోయి మరో బస్సు వచ్చి తీసేవాళ్ళకును. ఇక మా ప్రజలు, మాతో వచ్చిన ప్రయాణికులు రెస్ట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ తీసుకొని మన్నాడు మళ్ళీ ప్రయాణం సాఫీగా వెళ్తున్నదండి. సో ప్రయాణం సాఫీగా వెళ్తున్నది అనుకుంటే అక్కడ మళ్ళీ ఒక 5 కిలోమీటర్ల ముందు మళ్ళీ బస్సు ఆగిపోయిందండి, వేరే బస్సు. అక్కడి నుంచి ట్యాక్సీలు పట్టుకుని ట్యాక్సీ ఒకటి దొరికిందండి. కొంతమంది నడుచుకు వెళ్ళారు. ఈ రోడ్ అంటే యాక్చువల్గా కారులో వెళ్ళడానికి చాలా డేంజరస్ రోడ్ అండి. ఎందుకంటే భూకంపం వచ్చి రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఏదో టౌన్ ఉన్న చోట, ఊర్లు ఉన్న చోట రోడ్లు ఉన్నాయి, కానీ ఊరు దాటాక రోడ్లు అయితే లేవండి. బస్సులో జర్నీ అలా వెళ్తున్నదండి. వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి ఇవ్వండి మేము ముక్తినాథ్ చేరుకున్నాము. నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా డోలీలతో వెళ్తున్నారు. డోలీకి 400 అండి, సారీ 4000 అండి. బట్ నడిచి వచ్చండి. ఈ మెట్లు చూసారా, విశాలమైన మెట్లు. కాకపోతే -2 degrees టెంపరేచర్ ఉంటుంది. మేము 60 అబౌట్స్ ఉన్న వాళ్ళమే దగ్గర దగ్గర 5 నడిచి వెళ్ళాం. మిగతా వాళ్ళందరూ 14-16 మంది కూడా డోలీస్తో వెళ్ళారు. చాలా చూడడానికి వెండి కొండలాగా చూసారా మెరుస్తున్నది కొండ విను. ముక్తినాథ్ కొద్దిగా రిస్క్ అయినా సరే వెళ్ళగానే మాత్రం చాలా బాగుంటుందండి. చుట్టూ కొండలు అవిను. నడిచినప్పుడు కూడా ఏ ఇబ్బంది లేదండి. దిగేటప్పుడు అసలు ఇబ్బంది ఉండదు. మొత్తం సుమారు 670 మెట్లండి. ఈ 670 మెట్లు ఎక్కి ముక్తినాథ్ వెళ్తామండి. -2 degrees టెంపరేచర్ ఉంటుంది. ఒక్కొక్కసారి మంచుతో కప్పడిపోతుంటుంది ఆ మెట్లు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళేసరికి 11 అయింది. ఇంకా అక్కడక్కడ మాకు మంచు ముద్దలు ఉన్నాయి, కనిపించాయి. ఆ ఎండ వేసినా సరే అవి కరగటం లేదు. ఇదిగోండి కొంచెం ఆయాసపడి ఈ ముక్తినాథ్ మెట్లు ఎక్కి వెళ్తున్నామండి. ఢిల్లీలోని 4000 రూపాయలు తీసుకుంటారు. మిగతా వాళ్ళు కొంచెం పర్వాలేదు, ఒక 60 సంవత్సరాల లోపల ఎవరైనా సరే నడిచివచ్చు. ఎత్తుగా ఉండవండి మెట్లు, బట్ టెంపరేచర్ వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో మాకైతే 60 years అబవ్ వాళ్ళమి ఒక 5 నడిచామండి. ముక్తినాథ్ మొత్తం మీద చేరుకున్నామండి. డోలీస్తో వచ్చిన వాళ్ళు, నడిచి వచ్చిన వాళ్ళు అంత చేరుకున్నాము. యాక్చువల్గా వైష్ణవ ఆచారం ప్రకారం 108 దివ్య దేశాలు ఉన్నాయండి. 108 దివ్య దేశాలకి బదులు ఇక్కడ 108 దారులు కనిపిస్తుంది చూసారా. ఈ 108 దారిలో స్నానం చేస్తే ముక్తి పొందుతామని శ్రీ మహావిష్ణువు ఇక్కడే ముక్తి చెందారు కాబట్టి అంతే హిందువులందరూ ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామివారి ముక్తినాథుని చిన్న శిలారూపాలు ఉంటారు, స్వామివారిని దర్శించుకుంటాం.
బట్ ఒకటండి, సింగిల్గా కానీ ఇద్దరు ముగ్గురు కానీ కారులో కానీ రావడం ఈ ఏరియాకి బాగా డేంజర్ అండి. రోడ్లు అయితే అసలు బాగాలేవు. బస్సులో రావచ్చు, ఫ్లైట్ సర్వీస్ కూడా ఉంది. ఫ్లైట్ సర్వీస్ వచ్చినా సరే ఒక 20 కిలోమీటర్లు మళ్ళీ రోడ్డు మీద వచ్చి 670 మెట్లు ఎక్కవలసిందేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నమో నేపాల్ ట్రిప్స్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను వాళ్ళ వివరాలు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ మీకు పెడతామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమో ముక్తినాథేశ్వర.